నీట్గా ఉంది బుట్ట. ప్లేట్లు ఎందుకు ఇంకా మంచిగా. ఇదైతే మంచి ఆరోగ్యానికి మంచిది. సంక్రాంతి పండుగనా? సంక్రాంతి పండుగ వెళ్ళిపోయి దాదాపు వారం 10 రోజులు అయిపోయింది కదా. పండుగ వెళ్ళిపోయిందిలే కానీ మాకే తర్వాత వెదురులా. ఓకే ఓకే. నరబళ్ళు కూడా జరిగేటి అని వాళ్ళంతా కొంచెం భయం వేసింది. ఏంటంటే ఏ మాట ఆడుతాండ్రు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రజెంట్ నేను ఒక ఊరిని పరిచయం చేద్దామని మేము ముందుకు వచ్చినమాట. ఆ ఊరి పేరు వచ్చేసి టీటోరాల. సో ఇది వచ్చేసి కొవ్వూరు మండలంలో ఉంటుంది అనమాట. కొవ్వూరు నుంచి మంప నుంచి ఒక 4 కిలోమీటర్ అడవి గుండా ప్రయాణిస్తే కనుక ఈ ఊరు వస్తుంది అనమాట. ఈ ఊరిలో వచ్చేసి కోయ భాష ఎక్కువ మాట్లాడతారు, అంటే పీటీజీ భాష మాట్లాడతారు. ఇంకొకటి ఒడియా భాష కూడా మాట్లాడతారు అనమాట. ఈ ఊరి స్పెషల్ ఏంటంటే సంక్రాంతి పండుగ అయితే జనవరి 14, 15, 16 అలా వస్తుంది కదా. సో ఆ పండుగ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే పండుగ ఒక వారం 10 రోజులు పోయిన తర్వాత వీళ్ళు స్పెషల్గా వీళ్ళు పండుగ చేసుకుంటారు అనమాట. సేమ్ దాని పేరు కూడా సంక్రాంతి పండుగ అని పెట్టుకుంటారు అనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారం ఇంట్లో లోపల ఒక దేవుడు లాంటిది తయారు చేసి పెట్టుకుని, అదేంటో ఒక చెంబు లాంటిది పెట్టుకుని, ఆ చెంబులో చిన్న నల్లటి బొట్టు లాంటిది, ఆ బొట్టు పెట్టుకుని అందరూ పూజ చేసుకుంటారు అనమాట. పూజ చేసుకున్న తర్వాత కూడా ఆ పూజకి ఈ లోపలికి వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఎవరికి ఉంటుందంటే వాళ్ళ అల్లుళ్ళకి, వాళ్ళ బామర్దులకి, బావలకి, వాళ్ళకి ఎక్కువ ఎంట్రీ ఉంటుంది. ఇంకా వాళ్ళ భాషలో వాళ్ళకు పక్కింటి వాళ్ళకి కూడా కొంచెం తక్కువ అనమాట. మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి వాళ్ళ బామర్దులకి, వాళ్ళ అల్లులకి, వాళ్ళ బావలకి, వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అంతే. కోయ భాష ఏది మాట్లాడతారో వాళ్ళు మాత్రమే ఎంట్రీ ఉంటుంది లోపలికి. బయట వాళ్ళని అసలు ఎవరికి ఎంట్రీ ఇవ్వనిరు అనమాట. అసలు మాట్లాడినవారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ లోపలికి వెళ్తే కన్నా ఆ దేవుడు ఆగ్రహం వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ జరిగేలా చేస్తారు అని చెప్పేసి వాళ్ళ గట్టి నమ్మకం అనమాట. వాళ్ళ నమ్మకం అది అనమాట. నేను వాళ్ళకి వెళ్ళి అడిగిన తర్వాత, అమ్మ నేను ఒకసారి ఇలాంటిది ఏమంటే మీకు నేను షూట్ చేసుకోవచ్చా తల్లి అని అంటే, లేదు నాయన కుదరదు, మాకు ఇలా జరుగుతుంది, మాకు వేరే వాళ్ళు బయట వాళ్ళు లోపలికి వెళ్తే కనుక ఇట్లా మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరగవచ్చు, అందుకని చెప్పేసి దయచేసి క్షమించండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు. సరే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కెమెరా ఇచ్చేసి నేను లోపల పంపించి షూట్ చేయించిన. వేరే వాళ్ళకైతే కొంచెం తక్కువ రేజ్, ఇంకా రిక్వెస్ట్ బాగా అడిగితే కానీ లోపలికి ఎంట్రీ అయ్యారు. ఆ రోజు మాత్రం మరుసటి రోజు తర్వాత అయితే రోజు రావచ్చు. ఆ పండగ దేవుడిని కూర్చోపెట్టిన రోజు మాత్రమే ఎవరిని రానీరు అనమాట. ఎందుకంటే ఒక కొబ్బరికాయ తీసుకువచ్చి అది ఒక సైడ్ మాత్రమే ఒలుస్తారు, చుట్టూతో మొత్తం రెమ్మలు మొత్తం తాబేళ్ళలాగా ఉంటుంది. అది కొబ్బరికాయ కూడా రౌండ్ భలే డిఫరెంట్ తయారు చేస్తారనమాట. మీకు వీడియో చూపించినాను, ఒకసారి మీరు వీడియో కూడా చూడొచ్చు. డిఫరెంట్గా ఉంది అది. సో ఇట్లా కొత్తగా అనిపించదు. నాకు వాళ్ళంతా కొంచెం భయం వేసింది. ఎందుకంటే వీళ్ళు ఏమైనా చేస్తారేమని చెప్పేసి. ఎందుకంటే ఆచారం కూడా కొత్త పద్ధతిగా ఉంది. ఒక పాతకాల పద్ధతులు, పాతకాలము పూజలు అనమాట. అదేంటంటే దేవుళ్ళకి ఏదో బలిస్తారు ఏందని చెప్పేసి వాళ్ళకి కోయేవాళ్ళు కదా. అప్పుడు కొన్ని చోట్ల ఒకప్పట్లో నరబళ్ళు కూడా జరిగేటి అని విన్నాను నేను కూడా. అందుకని చెప్పేసి నేను కూడా ఆ ఊరికి పోవాలంటే కొంచెం భయంగా వెళ్ళినాను అనమాట. వేరే వాళ్ళని ఎదురు తోడు తీసుకుని ఆ ఊరికి వెళ్ళి నేను షూట్ చేసినాను. నా వీడియోని కొంచెం లైక్ చేసి, నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేస్తే, సో ఇలాంటి వీడియోస్ని ఇంకా కొన్ని మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది, కొంచెం ఉత్సాహంగా ఉంటుంది అనమాట. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. సో ఈ వీడియో మీరు నాకు ఎలాగుందని చెప్పేసి కామెంట్ రూపంలో కంపల్సరీ రాస్తే కన్నా నాకు కొంచెం ఇంకా పాతకాల పద్ధతులు చాలా ఉన్నాయన్నమాట లోపల ఊర్లలో. సో పీటీజీ వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళని కలవాలంటేనే బయట వాళ్ళు ఎవరు రాలేరు, భయపడతారు అనమాట. అలా చాలామంది కొంతమంది కలిసినామని చెప్పేసి కొంచెం స్క్రిప్టెడ్ రాస్తారు, కానీ అలాంటిది ఏమి ఉండదు. ఒరిజినల్గా ధైర్యం చేసి తెగించేసి వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసుకుని అడుక్కొని అయినా సరే నేను ఈ విషయాన్ని మీకు ఇన్ఫర్మేషన్ మీ వరకు షేర్ చేస్తానికి నేను ట్రై చేస్తాను. ఈ ఊరి పేరు ఏం పేరక్క? టీటోరాలనా? ఏం పేరక్క మీ పేరు? పాంగి వాళ్ళ ఏంటి అవి? సోళ్ళా ఇవి? ఎర్రగుండా అవేమో ఇంకో కొంచెం నల్లగుండా ఇవి పిండి వస్తాయి నీళ్ళు కాడానికి. ఓకే, ఇది పిండి వస్తుంది. ఇదేంటిది నల్లగా? కొత్తది. ఓకే, ఇది పోయిన సంవత్సరం, ఇది కొత్త సంవత్సరం. మళ్ళీ ఇది కూడా అదే కలర్ వచ్చేస్తుందా? అదే కలర్ వస్తాయి. ఓకే. ఇది ఈ ఊరికి రోడ్డు ఎక్కడి నుంచి అక్క ఇది? ఇదా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము వచ్చేసి వెదురునగరం నుంచి. అలాగే వచ్చినాయి. అలాగేనా? ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వేరే రోడ్డు ఏం లేదు? లేదు. ఏం లేదు.
ఒకటే రోడ్డు. ఒకటే రోడ్డు. రోడ్డు కూడా మరి దారుణంగా ఉంది కదా, అలాగే ఘోరంగా ఉంది. మరి ఏం చేస్తాము 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 అని అలాగా పెద్ద పెద్ద రైలు పోసేసి పోతున్నారు. మరి అంతే, రాళ్ళు పోసేసి పోతారు. కానీ తెలియని వాళ్ళు బండ్ల మీద వస్తే కింద పడిపోతారు. పడిపోతారు అంతే. మరి ఒక్కరు రావాలంటే మబ్బులో చాలా కష్టం కదా. మబ్బులో కష్టమే సార్. చెడుపోలు గిడిపోలు ఏమైనా ఉంటారేమో. లేవు. ఏం లేదా? లేదా. ఎవరు లేరా? లేరు. ఓకే ఓకే. నీళ్ళు కూడా ఇబ్బందే మాకి. వాటర్లు కూడా తక్కువే. 3 కుళాయిలు ఇచ్చారు. 3 కుళాయిలే. 3 కుళాయిలే. అది 2 వీధులకి ఒక టెంకే డ్రమ్ము విడారు. టెంక్ కూడా కాదు, డ్రమ్ము. డ్రమ్ము. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉంటాయి మొత్తం? ఇక్కడ 12 ఉంటాయి. 12 ఇల్లులు ఉంటాయి. 12 ఇళ్ళకి ఒకటే డ్రమ్ము, 3 కుళాయిలు. 3 కుళాయిలు 12. ఇక్కడ ఉన్నాము. ఆ వీధి వాళ్ళు ఎన్ని ఇల్లులో ఉన్నారు. ఆ మధ్య వీధిలో డ్రమ్ము ఉంచారు. ఓకే. ఈ నీళ్లు కూడా అసలు క్లీన్ చేయకుండా నూతి నీళ్లు, బావి నీళ్లు, బావిలోంచి డైరెక్ట్ గా డ్రమ్లోకి వచ్చేస్తాయి. కరెంట్ పెట్టి అలాగ నీళ్లు తెచ్చారు. తెచ్చి ఇక్కడ 3 కుళాయిలు ఇచ్చారు. అవే తాగాలి. అదే అంతే. మా ఇల్లు ఈ చెల్లి వాళ్ళ ఇల్లు చేయడానికి ఇసుక ఇలాంటి బెండలు అన్ని ఖర్చు చేశారు. నాకే కుళాయి లేదు, ఏం లేదు, ఇవ్వడం లేదు. ఓకే ఓకే. అది ఫ్రెండ్స్, ఈ ఊరు పేరు విన్నారు కదా, మర్చిపోయిన. ఏం పేరు అక్క? టీటోరాల. టీటోరాల. ఈ ఊరు పేరు టీటోరాల అంట. మన భాష, ఒరిజినల్ భాష ఏందక్క? తెలుగా ఒడియానా? కాదు, మాది పీటీజీ భాష. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇక్కడ అవతల ఊరు ఇంకా పీటీజీ వాళ్ళు ఎవరు ఉండరా? అవతల ఊర్లో ఎవరు లేరు. ఇది ఒక్కటే ఊరు, పీటీజీ ఊరు. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఎక్కువ ఈ ఊరికి వచ్చి? ఈ ఊరికి వచ్చి ఒక అవుతున్నదేమో, ఒక 50 సంవత్సరాలు అయితే అమ్మా దాటుతున్నది కూడా. ఓకే ఓకే. ఇది ఏ జిల్లాకు వస్తుందా? అల్లూరు జిల్లానే. ఇది అల్లూరు జిల్లానే. మండలం కొయ్యూరు మండలం, మంప పంచాయతీ. అంటే మనం సంతకి వెళ్ళాలంటే ఏ ఊరికి వెళ్ళాలి? ఇక్కడే వెదనగరం నుంచే కొయ్యూరు కూడా వెళ్తాము. రోడ్డు లేదు ఇక్కడ. ఈ పోలారం నుంచి రోడ్డు చేస్తే బాగుండు మాకు. బందమామల నుంచి చేస్తే బాగుండు. ఇలాగ అవును, ఇలాగ తిరిగే వెళ్తాం. రోడ్డు లేదు, తిరిగే వెళ్తారు. ఓకే. ఇది చూడండి, పైన మీరు పచ్చిమిర్చి బాగా ఎండబెట్టింది. మళ్ళీ ఎలా తీస్తారో తెలియదు. మళ్ళీ పైకి ఎక్కి తీయాలనేమో. పైకి ఎక్కితే ఇక పెంకులు పడిపోతాయి. చిన్నపిల్లలు ఎక్కుతారేమో. అదే బాగానే ఉంది ఐడియా. చూడండి, చిన్న చిన్న ఇల్లు మంచిగా నీట్గా ముద్దుగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయి. చిన్న ఇళ్ళైనా బాగా మంచిగా అందంగా కట్టుకున్నారు ఇల్లు. చూడండి, అన్నీ చిన్న చిన్న ఇల్లు. ఇక్కడైతే మామూలుగా వెదురు బద్దలతోటి మంచిగా నీట్గా కట్టుకున్నారు. చూడు, కిటికీల్లాగా మంచిగా బాగా కట్టుకున్నారు. నీ పేరు? శైలజనా? చదువుకున్నావు నాన్న? 6th వరకు. అంతేనా? ఎందుకనమ్మా మానేసిన? హెల్త్ బాగాలేదు. ఓకే ఓకే. ఏం కూర చేసిన తల్లి ఈరోజు? చికెన్ చేసిందా? అంటే ఈరోజు ఏం వారం? సంత రోజని. ఓకే ఓకే, సరేనా. చెల్లి ఇంట్లో ఇది కిచెన్ రూమ్. ఎంత నీట్గా ఉన్నది చూడండి. చెల్లి అయితే ఇక్కడ వంకాయలు పెట్టింది. ఇలా చూడండి. ఇదేంటి నాన్న? ఇవి చూపించు తల్లి. దుంపలు. ఏం దుంపలు అంటారు వాటిని? ఏం దుంపలమ్మా ఇవి? సేను దుంపలేనా? ఓకే ఓకే. కొండకు పోయి తీసుకొచ్చినారా? ఓకే. ఇది కిచెన్ రూమ్ చూడండి మంచిగా. ఏం కూర వండుతాను అమ్మ? ఇవేంటివి? ఓహో, వెదురులా. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా సామలే ఎక్కువ పండిస్తుంది అనుకుంటారు. ఇప్పుడు మొత్తం అన్ని మన ఏరియాలో అయితే సామ అసలు దొరకవు. ఇక్కడ ఎక్కువ సామ పంటనే ఎక్కువ చేస్తారు. సామలు, సోళ్ళు, గంట్లు, ధాన్యము అవే ఎక్కువ పండిస్తుంది అనుకుంటా. ఆయన ఇంటి పెద్ద అన్నయ్య వచ్చిన్నారు. ఆయన మాట్లాడదాం ఎంతటి. నా ఏం పేరు అన్నయ్య నీ పేరు? నా పేరు రంగారావు. రంగారావా? ఓకే. ఎంతమంది పిల్లలు అన్నయ్య? నలుగురు మగవాళ్ళు, ఒక పాప. ఒక పాప. అదే పెద్ద పాపనా? ఓకే. అబ్బాయి పెళ్ళి అయిపోయిందా? నీట్గా మంచిగా స్టీల్ ఏమంటే కంచు బిందెలా ఇది? కంచు బిందెలు ఇవన్నీ నీట్గా మంచిగా అలంకరించుకున్నారు ఇల్లంతా. అమ్ముతలేరు ఎందుకని? అమ్ముతా కొంటే వాళ్ళు వస్తలేరు. సామల కేజీ లెక్క అమ్ముతారా అయితే ఇట్లా కుంచెలు లెక్క అమ్ముతారా?
కొంచెం లెక్క వస్తే కొంచెం లెక్క కేజీ లెక్క అయినా కేజీ అంటే కేజీ ఎంత పోతుందా మరి? కేజీ 40 రూపాయలు అంటున్నారు. 40 రూపాయలు అంతే. ఎన్ని ఎకరాలు వేసినారు ఇది? 4 ఎకరాలు. 4 ఎకరాలు వేసినారా? ఎంత వచ్చిందా మరి పంట? పంట కొద్దిగా బాగలేదు ఈ సంవత్సరం 7 కాట వచ్చింది. 7 కాటాలు వచ్చింది. అంటే కాటా ఎంత పోతుంది మరి? కాట ఏమో చెప్పలేము మరి, తక్కువ వస్తే రేట్ ఇలాగ వస్తే. ఓకే ఓకే. మనకి ఇంకొక ఇంటి దగ్గర కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి బాగా ఎండబెట్టినాం. ఇక్కడ ప్రతి ఒక్క పంటను రోజు అవసరాల కోసం వాళ్ళు ఇక్కడే అన్నీ పండించుకుంటారు అనమాట. బయట తక్కువ రేర్ అయితే ఉప్పు, కారం, పసుపు అది కొంచెమే దినుసులు తెచ్చుకుంటారు అనమాట. తక్కువ తెచ్చుకుంటారు వాళ్ళు. ఇక అన్నీ పండించుకుంటారు కాబట్టి వర్షాకాలంలో మాత్రం అన్నీ మొత్తం పండించుకుంటారు. వర్షాకాలం అయిపోయిన తర్వాత 1 నెల 2 నెలలు మాత్రం సంతలకు వెళ్ళి మామూలుగా వస్తువులు తెచ్చుకుంటారు అనమాట. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ గుమ్మడికాయలు ఎక్కువ వేసినారు. ఇక్కడ తాళ్ళు మామూలుగా ఇల్లు కట్టుకునే దానికి తాళ్ళు, అడ్డతాళ్ళు అంటారు. వీటిని అడ్డతాళ్ళు కూడా బాగా ఎండబెట్టినారు అనమాట. ఇక్కడ వచ్చేసి కోళ్ళకు ఉన్నాయి. కోళ్ళు పొదవ పెట్టినట్టుంటుంది చూడండి. ఇదిగోండి కోడి పొదవ పెట్టారు. వచ్చేసి కోడిని పొదవ పెట్టిండ్రు. ఇక్కడైతేనేమో కోడిని లేపేసినారు. ఇవి వచ్చేసి కోళ్ళ గాబులు, పెద్ద గాబులు ఉన్నాయి. ఇవి అయితే మామూలుగా రూమ్ క్లీన్ చేసుకున్నాను చీపిర్లు అనమాట. ఇవి ఏ మాట ఆడుతాండ్రు? ఏ మాటలు చెప్పండి? ఏ మాటలు? ఓన్లీ రాళ్ళతో ఆడుకుంటానరా? ఏం పేరు చిన్న నీ పేరు? శివానా? చదువుతున్నావా? లేదా? ఆధార్ కార్డు లేదా? అయ్యే రామా, నీ పేరు ఏం పేరు నాన్న? చెప్తాలి. డుమ్ములినా? చెప్పమ్మా. డుబులి. చదువుతలేవు నువ్వు కూడా? అస్సలు లేదా? ఆ తమ్ముడి పేరు ఏం పేరు చిన్న? లడ్డునా? మహాతేజా? ఓకే. నీకు ఆధార్ కార్డు ఉందమ్మా? నీకుంది. చిన్న వీడికి లేదు. అమ్మ నాన్న ఉన్నారా నాన్న నీకు? ఉన్నారా? ఓకే. రాదమ్మనా? ఏంటో ఏం పేరు? ఇంటి పేరు? బోనంగినా? ఓకే. మన ఇది పీటీజీ భాషనేనా మంది? బక్తాల్ భాష. బక్తా భాషనా? ఓకే. అంటే పీటీజీ భాష వేరు, బక్తా భాష వేరు. అంటే అది కోయి భాష. ఇది భక్తనేనా? తెలుగేనా? భక్త అంటే తెలుగు కాదు కదా, అది వేరే ఇది వేరే కదా. ఓకే. తెలుగు లాగానే అంటే ఒడియా లాగా భాష మాట్లాడతారు. ఓకే ఓకే. నీ పేరేం పేరమ్మా? కిలాంజలి. ఓకే ఓకేనమ్మా. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇల్లు చూడు ఎంత ఎలాగుందో. అసలు ఇల్లు సరిగా కొంచెం గోడలు లేవన్నమాట. చిన్న జస్ట్ ఓన్లీ బరకం మాత్రం కట్టుకున్నారు. చూడండి ఇక్కడ చూడండి, జస్ట్ తాటాకులు పాకేసుకున్నారు. జస్ట్ ఓన్లీ బరకం మాత్రమే ఉంది. ఈరోజు ఏంటిదమ్మా? ఈరోజు సంక్రాంతి పండుగనా? సంక్రాంతి పండుగ వెళ్ళిపోయి దాదాపు వారం 10 రోజులు అయిపోయింది కదా. తర్వాత చేస్తారు పండుగ. అంటే అందరికీ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మీకు తర్వాత చేస్తారు అనమాట. అంటే పండుగకి ఏం చేస్తారో చెప్తారా? ఏమేమి చేస్తారు? మామూలు మన సంక్రాంతికి అయితే పొద్దున్నే పూజలు, దేవుళ్ళకి గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు. గుడికి ఇంటికి పూజలు లాంటివి తెచ్చుకొని ఇప్పుడే అన్నం తిని పొద్దు నుంచి పూజలు చేసుకుని ఇప్పుడు అన్నం తిన్నారు అనమాట. ఈ రోజేనా పండగ? ఓకే. చెల్లి అయితే చూడు మంచిగా ప్లేట్లు కాకుండా అందరు ప్లేట్లలో తింటాంటారు, కానీ చెల్లి చూడు మంచిగా బుట్ట తీసుకుందండి. చెల్లి చూపించరా తల్లి? మంచి చూడు బుట్ట చూడండి ఎంత మంచిగా ఉందో. బుట్ట నీట్గా ఉంది బుట్ట. ప్లేట్లు ఎందుకు ఇంకా మంచిగా. ఇదైతే మంచి ఆరోగ్యానికి మంచిది ఆకు ప్లేట్. అది ఏం ఆకులు చెల్లిందన్నా తల్లి? ఏం ఆకులు రా? అడ్డాకు కదా అది. అలా పేరు చూపించుకుంటా. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వరంట. వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి లోపలికి వెళ్తే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అని చెప్పి వాళ్ళ భయం అనమాట. అది సెంటిమెంట్ ఉంది ఇక్కడ. అందుకని చెప్పేసి మనం వేరే అబ్బాయికి కెమెరా ఇచ్చేసి లోపలికి పంపించి ఆ దేవుడిని చూపించుకొని తీసుకురా అని చెప్పేసి పంపించినాము.
అదే గుడ్డు పెట్టుకుంటారా? మన సంక్రాంతి పండగ అయిన తర్వాత మీ పండగ జరుగుతుంది అనమాట. అంటే ఈ పండగకు ఏమేమి పెడతారమ్మా దేవునికి అట్లా? అది కొబ్బరి పండు, అగరవత్తులు, ఆ, పప్పు పప్పు, కోడికి అట్లా ఏమైనా కోస్తారా? కొయ్యట్లేదు. ఏం కొయ్యరు, మామూలుగా జస్ట్ బయట కోసుకుంటాం. బయట కోసుకొని తింటారు అనమాట. ఓకే. అంటే దీనికి ఈ పద్ధతి ఎందుకు వచ్చిందమ్మా, ఏమైనా చెప్పగలుగుతారా ఏమన్నా? అప్పుడు పెద్దవారు చేసేది మాకేం తెలుసు. అంతే, వాళ్ళు పెద్దవాళ్ళు చేసినారు, దాని వారసత్వంగా మీకు వచ్చేసింది అంతే. దాని గురించి ఏం డీటెయిల్గా మనకేం తెలియదు.